బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రత్యర్థి గుండెల్లో దడ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఫాలోఅప్ యాక్షన్ ఏముంటుంది అనే అంశంపైన ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. అలానే ఆశించిన లక్ష్యాన్ని ఈ ఆపరేషన్ ఎంతవరకు రీచ్ అయింది, నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు, నమస్కారం. కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ జై హింద్ అండి. రవికిరణ్ గారు, ఈ ఆపరేషన్ జరిగేటువంటి సందర్భం జరిగిన తర్వాత దేశం మొత్తం అయితే సైన్యం వెంట, ప్రభుత్వం వెంట, కేంద్రం వెంట నిలిచింది. అది చాలా క్లారిటీ వచ్చింది. సో నెక్స్ట్ పార్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆపరేషన్ జరిగిందో ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు సరిహద్దుల్లో పేలుళ్ల మోత మోగిపోతుంది అనేటువంటిది సమాచారం. 13 మంది పౌరులు కూడా చనిపోయారని చెప్పని అంటున్నారు. సో ఏంటి ఫర్దర్ ఫాలోఅప్? ఇవన్నీ కూడా ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని ప్లాన్ చేసుకుని ఎలా ఉండొచ్చు అనే ఎస్టిమేషన్స్ వేసుకునే ఈ ప్లానింగ్ అంతా జరిగిందా? అవును కేశవ్ గారు, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ రూపంలో ఏ రకంగా మన త్రివిధ దళాలు మనకున్నటువంటి ఒక ప్రొఫెషనల్ ఆర్మీ, ఇంటెలిజెన్స్, రా అన్ని విభాగాలు తీసుకొని పిన్ పాయింటెడ్ గా పాకిస్తాన్ భూభాగం అలాగే పిఓజేకబ్ భూభాగంలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపుల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ అక్కడ విధ్వంసం సృష్టించే విధంగా, టెర్రరిస్ట్ క్యాంపులు మూతపడే విధంగా ఒక ప్రిసైజ్ టార్గెట్ అటాక్ చేశాం. ఇది ప్రపంచ దేశమే నివ్వెరపోతున్న తరుణం. ఏ రకంగా మన యొక్క మిసైల్స్, యుద్ధ విమానాలు వెళ్ళినప్పటికీ పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్, వాళ్ళు చైనా నుంచి అక్కడ చైనా సరుకు కొనుక్కొచ్చారు. ఆ చైనా సరుకు ఏం పనికిరాలేదు. ఎక్కడ ఏ సైన్ మోగలేదు, ఏ కౌంటర్ అటాక్ చేయలేపారు. అంటే టోటల్ గా గత 2 వారాలకు పాకిస్తాన్ చెప్తుంది ఏంటి, మేము సన్నద్ధంగా ఉన్నాం, వస్తే వేసేస్తాం, అణుబాంబు వేసేస్తాం, అయోధ్యలో బాబ్రీ మసీద్ కడతాం, సింధు నదిలో హిందువులు రక్తం పారిస్తాం, కమాన్ అంటున్నారు. అంత సన్నద్ధంగా ఉన్నవాళ్ళు కనీసం ఒక శబ్దంలో కూడా చేయలేకుండా వాళ్ళ యొక్క డొల్లతనం, అది ఆర్మీ కాదు, అది ఒక జిహాదీ, ఒక రౌడీ మోకలాగా తయారయ్యారు. సో వాళ్ళకి మనకున్నటువంటి ఆయుధాలకి వాళ్ళకి కౌంటర్ చేసే శక్తి ఒకటి లేదు, దొల్లతనం బయటపడిపోయింది. నీట్ గా వేసేసి వచ్చాం. అలాగే మనం వేసింది 21 క్యాంపుల్లో. నిన్న కూడా మనం చూసాం, మన వీరనారులు కల్నల్ కురేషి గారు కూడా చెప్పారు, అలాగే వింగ్ కమాండర్ యోమికా సింగ్ గారు కూడా చెప్పారు. 21 క్యాంపుల్లో 9 క్యాంపులు లేపేశాం. మరి మిగతా 12 క్యాంపులు మాట ఏంటి? 12 క్యాంపులు అవి కూడా లేపాలి కదా. అది ఎవరు లేపుతారు? మనం లేపుతావా, వాళ్ళు లేపుతారా, అంతర్జాతీయ సమాజం లేపుతారు? ఈరోజు చాలా స్పష్టంగా నిన్న విజువల్స్ కూడా వచ్చాయి. ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసినటువంటి అంతర్జాతీయ ఉగ్రవాదుడు మసూద్ అజర్, ఆడు అక్కడే ఉన్నాడు. లేడు అంటారు, అక్కడే ఉన్నాడు. ఆడు కుటుంబ సభ్యులు 14 మంది పోయారు, భార్య, పిల్లలు, బంధువులు అందరూ. ఓ దేవుడా, నన్ను కూడా తీసుకెళ్ళిపోతే బాగుంది కదా. తదాస్తు, విన్నవాళ్ళు విన్నారు నీ మాట. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నీ కుటుంబ సభ్యుల్లో లేకుండా నువ్వు ఎందుకు వెళ్ళి దాక్కున్నావు? పిరికి పంద మసూద్ అజర్. నీ కుటుంబ సభ్యులందరూ ఒక చోట ఉంటే నువ్వు ఒక్కడే ఇంకో చోట ఎందుకు? నువ్వు హఫీజ్ సయీద్ మీరిద్దరు కలిసి ఇంకో చోట ఐఎస్ఐ మిమ్మల్ని ఎందుకు దాచింది? అంటే నీ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసావు కానీ నీ కుటుంబ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయలేదు. అంటే నీ కుటుంబాన్ని కూడా నువ్వు సేవ్ చేసుకెళ్ళిపోయావు. నీకు తెలిసి కూడా వదిలేసావు అక్కడ నువ్వు. పిరికి పంద మసూద్ అజర్. అంటే పక్కన వాళ్ళు ప్రాణాలు తీస్తే ఓకే, నువ్వు భారతదేశంలో విధ్వంసం సృష్టించి ఇక్కడ అమాయకమైన ప్రజల్ని పని కట్టుకుని హిందువుల్ని తీసి మరీ హిందువు అవునా కాదు చూసి తప్పితే అప్పుడు బాధ ఉండదు. నీ యొక్క కుటుంబ సభ్యులతో, అంటే నీ కుటుంబంలో మరణం అయితే మరణం, వేరే వారి కుటుంబం మరణం కాదా? సో అంతర్జాతీయ సమాజం కూడా గుర్తు తెలుసుకోవాలి. అంతర్జాతీయ ఉగ్రవాదికి సిగ్గుమాలిన పాకిస్తాన్ సైన్యం ఒక సైనిక లాంఛనాలతో అంత్యక్రియ చేసింది. పాకిస్తాన్ జెండా వేసి అధికారులందరూ కలిసి అక్కడ ఉండి సెల్యూట్లు కొట్టి సైలం తాగడం. అంటే ఏంటి? పాకిస్తాన్ ఆర్మీ జిహాదీస్ విత్ టెర్రరిస్టులు, ఉగ్రవాదులతో పాకిస్తాన్ ఆర్మీ కుమ్మక్కై ఉంది. ఇప్పుడు అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్య సమితి ఏం చెప్తుందో చెప్పాలి. ఐక్యరాజ్య సమితి మనకేదో ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నారు 12 స్థావరాలు ఇంకా మిగిలి ఉన్నాయని. ఆపరేషన్ సింధూర్ కూడా ఇంకా మిగిలి ఉందా? 12 స్థావరాలు మిగిలి ఉన్నాయంటే ఉగ్రవాద శేషం ఉంచకూడదండి, సశేషం ఉండకూడదు. దానికి పులి స్టాప్ ఎండగాడ పడాలి. ఆ 12 ఎలా తేలుస్తారో మన త్రివిధ దళాలు తేల్చాలి. అంతర్జాతీయ సమాజం కూడా దాని మీద దృష్టి పెట్టాలి. లేని పక్షంలో తప్పనిసరిగా పార్ట్ 2 ఉంటుంది. పిక్చర్ అవి బాకీ హై. మాజీ రిటైర్డ్ చీఫ్ ఆర్మీ చీఫ్ చెప్పారు కదా మనోజ్ నర్వాణి గారు, పిక్చర్ అవి బాకీ హై. మనకు తెలుస్తుంది, చూపించారు కదా, రెడ్ మార్కులు పెట్టి మనం వేసేసినాయి.
బ్లాక్ లో ఉన్నాయి ఇంకా వెయ్యింది. ఆ వెయ్యింది ఎలా వెయ్యాలి, ఎలా పేరు చేయాలి అనేది తప్పనిసరిగా శత్రుశేషం వస్తుంది. వాళ్ళు అక్కడ క్యాంప్స్ ఎందుకు పెట్టారు? క్యాంప్స్ పెట్టింది సేవా కార్యక్రమాలకును వారి యొక్క దేశంలో సహాయ చర్యల కోసమే కాదు కదా, ఉగ్రవాద శిబిరాలు అయ్యి ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంప్ భారతదేశం లేకపోతే ఇంకో మరో దేశం పంపుతారు. గతంతో పోల్చి చూసినప్పుడు ఈ ఆపరేషన్ లో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇప్పటి వరకు ఎప్పుడు సరిహద్దుల్లో ఉన్నటువంటి బార్డర్లో జరిగే ఫైరింగ్నే మనం చూసేవాళ్ళం. బార్డర్ మీద నుంచే సైన్యం ఇటు నుంచి అటు నుంచి ఇటు వెళ్ళేటువంటి ప్రయత్నం జరిగింది. బట్ ఇది చాలా డిఫరెంట్ ఆపరేషన్ అంటున్నారు. పీఓకేని ఆక్రమిస్తారు, పీఓకేని ఈసారి అది భారత ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉందని స్పష్టంగా ప్రచారం జరుగుతుంది. ఏంటి అటువంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా? డిఫరెంట్ ఆపరేషన్ ఎలా అంటే 2014 ముందు ముంబైలో దాడులు చేసిన, గోకుల్చాట్లో దాడులు చేసిన, లేకపోతే సరిహద్దు దాటి వచ్చి సైనికులకు పీకల కోసి తలలు తీసుకెళ్లిపోయి దిక్కునట్టు చెప్పుకున్నా ఏమి చేసేవాళ్ళు కాదు. కాముగా చెలుకడుకు అదేంటంటే ఇక్కడ ఆ సమాజ ఓటర్లు ఉన్నారు, ఆ ఓటర్లు అందరూ ఇదవుతారని చెప్పి అఫీషియల్ గా అప్పుడు దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం అలా కాదన్న. నువ్వు తుపాకుతో పేలిస్తే మనం ట్యాంక్ తో పేలుస్తావు, నువ్వు ట్యాంక్ తో పేలిస్తే మిసైల్ తో పేలుస్తావు, నువ్వు మిసైల్ తో పేలిస్తే మీరు ర్యాఫెల్ తో పేలుస్తావు, నువ్వు ఒకటంటే 10 అంటావు, నువ్వు ఒకరు చెప్తే మేము 100 చంపుతావు, నువ్వు ముందుకు వస్తే ఊరుకో. సో ఆ రకంగా దెబ్బకి దెబ్బే కానీ దెబ్బకి 10 రెట్లు. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ 1, 2 కానీ మనం ఏం చేసాము, పీఓజేపీలోకి వెళ్ళాం. పీఓజేపీలోకి వెళ్ళి అక్కడ ఉగ్రవాద శిబిరాన్ని ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్ 1 లో మన సైన్యం వెళ్ళింది, పీఓజేపీలో శిబిరాలు కాల్ చేసింది, వచ్చేసింది. సర్జికల్ స్ట్రైక్ లో ఏం చేసాం, పీఓజేపీలో బాలాకోట్, దాని మీద బాలాకోట్ లో బాంబు వేసాం, పేల్చాం, వచ్చేసాం. బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు వెళ్ళింది పాకిస్తాన్ అంతర్జాతీయ భూభాగంలోకి 100 కిలోమీటర్ల పైపెచ్చు లోపలికి వెళ్ళిపోయాం. 100 కిలోమీటర్ల పైపెచ్చు వాళ్ళు నిర్గాంతపోయారు. పంజాబ్ ప్రావిన్స్ అంటేనంటే పాకిస్తాన్ కి బొండుకాయ. పంజాబే పాకిస్తాన్ కి మొత్తం ఫుడ్ బ్రెడ్. ఆర్మీ కూడా 60-70% పంజాబ్ నుంచే ఉంటారు. అధికారులు అందరూ పంజాబీ ముస్లింలే, వాళ్ళందరూ నడిపిస్తుంది కూడా వాళ్ళే. వాళ్ళ దాంట్లో వస్తారని చెప్పి వాళ్ళు అనుకోలేదు. వాళ్ళ గుండెల్లో గుడిపం కూర్చో వెళ్ళి మనం 100 కిలోమీటర్ పైకి వచ్చి వెళ్ళాం. వస్తారనుకోలేదు. పైకి వచ్చి మనకు మంచి డిఫెన్స్ సిస్టమ్ ఉంది, పట్టేసుకుంటారులే అనుకున్నారు. మొత్తం బిత్తరపోయారు. ఈరోజు సైలెంట్ గా మన స్కాల్ మిసైల్, అలాగే హ్యామర్ మిసైల్ ఏ రకంగా సైలెంట్ గా వెళ్ళి పిన్ పాయింట్ గా ఫటా లేపేస్తే అసలు రియాక్షన్ ఇవ్వడానికి కూడా లేదు. ఓ పక్కన డైవర్షన్. మనం ఏం చేసాం, దేశంలో మాక్ డ్రిల్ అన్నాం. వాళ్ళు అఫీషియల్ ట్వీట్ 6వ తారీఖు పాకిస్తాన్ ట్వీట్ చేసుకున్నారు, మాక్ డ్రిల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కాదంటే 11, 12 తారీఖు తర్వాత మన స్ట్రాటజీ అదే. అలా డైవర్షన్ క్రియేట్ చేసాం, వెళ్ళి గుండెలు గుడిపం గుంజేసాం. దాంతో 20 లోపు జరగాల్సి జరిగిపోయింది. 25 నిమిషాల్లో గేమ్ ఖతం చేసాం. అలా డిఫరెంట్. అంతర్జాతీయ సరిహద్దులు దాటి పాకిస్తాన్ దాటి మనం వెళ్ళిపోయాం. అమెరికా వాళ్ళు అంతర్జాతీయ సరిహద్దు దాటి పాకిస్తాన్ లో వచ్చి ఒసామా బిన్ లాడెన్ ఏసీసీ తీసుకుపోయినప్పుడు వాళ్ళకి ఆ రైట్ ఉన్నప్పుడు మనకు రైట్ ఉంది కదా. అందుకనే అంతర్జాతీయ సమాజం భారతదేశం మద్దతు ఇస్తుంది. అమెరికా గానీ, చైనా గానీ, లేకపోతే ఫ్రాన్స్ గానీ, బ్రిటన్ గానీ, ఇజ్రాయెల్ అందరూ ఇండియా రైట్ టు స్ట్రైక్, ఇండియా హ్యాస్ రైట్ టు స్ట్రైక్. వాళ్ళు స్ట్రైక్ చేశారు, నువ్వు ఇంకా కామ్గా కూర్చోవాలి. ఇకపోతే పీఓజేకే గిల్గిట్ బాల్టిస్తాన్ మన భూభాగం అది. ఎందుకంటే స్వాతంత్రం అప్పుడే మనకి మన రాజా హరి సింగ్ గారు ఆదిత్యారు. అయితే పీఓజేకి అలాగే గిల్గిట్ బాల్టిస్తాన్ కూడా జెండా ఎగరేసి పాకిస్తాన్ వాడు కాదు, బ్రిటిష్ వాడు ఎగరేసారు జెండా, పాకిస్తాన్ జెండా ఎగరేసి మీరు రండి పాకిస్తాన్ సైన్యాన్ని రమ్మన్నాడు. అయితే మీరు తీసేసుకోండి తొందరగా 2 రోజుల తర్వాత వచ్చి తీసుకున్నారు. అప్పుడు దాకా మనం చేతులు కట్టు కూర్చున్నాం. మనం కనీసం అక్కడ కద్దు అని విమానాశ్రయం ఉంటుంది, అక్కడికి 2 యుద్ధ విమానాలు పంపించినా ఆ రోజు అది మనమే అయిపోయేది. మనం పంపించలేదు, ఆ పని చేయలేదు. సో గిల్గిట్ బాల్టిస్తాన్ ని అలాగే పీఓజేకేని మనం ఎప్పటికైనా మంది అది ఎప్పుడు స్వాధీనం చేసుకుంటాం, ఎలా చేసుకుంటాం అని ప్రభుత్వ త్రివిత్తరాలు ఆ సమయం కోసం చూస్తారు. ఆ సమయాన్ని వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ అటాక్ తర్వాత ఆ సమయం ఆసన్నం అవుతుంది అనేటువంటి సంకేతాలు సోషల్ మీడియాలో చూస్తే కనుక రేపే ఆక్రమణ పీఓకే అనేటువంటి నినాదాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సో అలాంటి మూవ్మెంట్ ఏమైనా ఉందా? ఇది కేవలం ఉగ్రవాద స్థావరాల నిర్మూలన చర్యగానే మనం చూడాల్సి ఉంటుందా? అంటే ఇప్పుడు డెవలప్మెంట్స్ మనం చూడాలండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే పెంట మీద రాయేసినట్టు ఇది పాకిస్తాన్ పెంట, దాని మీద రాయేసాం అనుకోండి, ఈ మన మీద పెట్టబడదు. ఇప్పుడు మనం అద్దాల మేడలో మన మంచి ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థ, రేపు మాప 4వ 3వ స్థానానికి వెళ్ళిపోతున్నాం. 140 కోట్ల ప్రజలు ఉపాధి ఉద్యోగ అవకాశం చేసుకెళ్తున్నాం. పాకిస్తాన్ అనేది అడుపునే దేశం, అది నిండా ముందు చలేండి.
ఇట్స్ ఆల్రెడీ బెగ్గింగ్ కంట్రీ, రోగ్ కంట్రీ. వాళ్ళకి ఏం లేదు, ఎదుటోడి మీద రాయేయడం వాడి పని అంతే. ఎదుటోడి మీద రాయేసుకుంటా ఉంటాం వాడి పని, ఇంకా వేరే పని లేదు. సో ఇలాంటి తరుణంలో మనం ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే గద్దల మెడలో ఉన్న రాయడం మనకి డ్యామేజ్ జరుగుతుంది. సో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ యుద్ధంకి వెళ్ళాం అనుకోండి, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చిన్న భిన్న అయ్యే అవకాశం. దానికి కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. రష్యా ఉంది, రష్యా యుక్రెయిన్, చిన్న దేశం యుక్రెయిన్ మీద మరి ఇన్ని 3 ఏళ్ళ నుంచి కుస్తీ పడుతుంది. రష్యా అంటే ప్రపంచ పవర్, ఏమైనా అవుతుంది అక్కడ? అక్కడ జరగట్లేదు కదా. రష్యా ఒక వారంలో క్లోజ్ చేయాలి అనుకుంది, క్లోజ్ చేయలేకపోయింది. సో ఇప్పుడు అనేకమైన రామిఫికేషన్స్ ఉంటాయి, అంతర్జాతీయ సమీకరణాలు ఉంటాయి. సో అందుకని ఇవన్నీ బేరీజు వేసుకొని ఎప్పుడు ఎలా చేయాలనేది ఇప్పుడు ఈ రోజు 2 వారాల్లో చాలా మంది ఉండలేకపోయారు. ఎప్పుడు మోడీ గారి గాయపు మోడీ గారి తల లేకుండా అఫీషియల్ ట్విట్టర్ ట్వీట్ చేయటం. కొంతమంది కోన యూట్యూబర్లు వచ్చేసారు, అది తెలంగాణలో ఉంటున్నారు. అమ్మాయి ఒక ఉంది, రెచ్చిపోతా ఉంది, ఏంటి అని. ఇలాంటి సన్నాసులు దేశ ద్రోహులు తయారయ్యారు. ఇప్పుడు మాట్లాడమనండి, ఇప్పుడు ఏ రకంగా మనం వాళ్ళ నోరు ముగించాం, గొక్క తిప్పుకోలేని పరిస్థితి, ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ముందెళ్ళలేకపోతే వెనక్కి వెళ్ళలేకపోతున్నారు. సో ఈ రకమైన మనం ఏదైనా సరే వ్యూహాత్మకంగా చేయాలి, తొందరపడి చేయకూడదండి. యుద్ధం ఇప్పుడు చాణక్యుడు అర్థశాస్త్రంలో చాణక్యుడి నీతి ఏంటి? యుద్ధం చేసే లోపు యుద్ధం చేసేంత పని జరిగిపోవాలి. ఈ రోజు యుద్ధం ఆల్రెడీ ఆగిపోతే జరుగుతుంది. వాటర్ లైన్ చచ్చిపోతుంది అక్కడ. ఆల్రెడీ వాటర్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు పాకిస్తాన్ లో కొన్ని నగరాలు, కొన్ని రాష్ట్రాల పరిస్థితి. ఇంకొక నెల ఆ సింధు నది గేట్లని మనం 6 నదుల గేట్లని మూసేస్తాం. ఒక నెల మే మాసంలో 50 డిగ్రీ పైన టెంపరేచర్ ఉంటుంది. ఉన్న నీళ్లు కాస్త ఆవిరిపోతే జూన్ కి వచ్చేసరికి గుప్పెడు నీళ్ళ కోసం వాటర్ యుద్ధం చేసే పరిస్థితి వస్తే వాళ్ళే కొట్టుకు చేస్తారు. ఆ సింధు ప్రావిన్స్, వాళ్ళకి పంజాబ్ ప్రావిన్స్, వాళ్ళిద్దరికి ఆల్రెడీ నీటి తగాదాలు. ఈ 1 month అయితే ఇంకా నీటి తగాదాలు వస్తాయి. బలూచార్మీ ఉంది, వాళ్ళు ఇప్పుడు ఈ క్షణం కూడా లాహోర్ విమానాశ్రయం బాంబు పెరిగిందంట. 2 బాంబులు వెళ్ళాయి లాహోర్ విమానాశ్రయాలు. అది ఎవరు చేశారో మనకు తెలియదు, బలూచోలు చేశారు, ఎవరు చేశారో. అంతర్గతమైనటువంటి కళాలు ఉన్నాయి. ప్రజలు కూడా ప్రభుత్వం కాదు ఆర్మీ మీద తిరగబడుతున్నారు. ఆ మౌలానా ముని సన్నాసి తయారయ్యాడు, వాళ్ళ ముందు లేచిపోయింది అంటున్నారు. అలాగే బలూచ్ ఆర్మీ కొడుతుంది, అలాగే కైబర్ పఖ్తూన్ ఆర్మీ కొడుతుంది. మనం సైలెంట్ గా ఒక 2-3 వారాలు సినిమా చూసామనుకోండి, వాళ్ళే కొట్టుకుని వాళ్ళే ముక్కలేకపోతారు. కాగల కార్యం గంధర్వులు తీరుస్తారు, చేసుకోవచ్చు. కాగల కార్యం గంధర్వులు తీరుస్తారు అంటారు. అయితే ఇది స్ట్రాటజీ. తొందరపడి వెళ్ళిపోయి నూతులతో దూకేది కాదు, ఇటువంటి నూతులు దూకేయడం కాదు. మోడీ గారు చేస్తాం అపర చాణక్యుడు. లాస్ట్ టైం వీడియోలు మేము చెప్పాను, కంటెంపరీ పాలిటిక్స్ లో ప్రపంచవ్యాప్తంగా నేతలు అపర చాణక్యుడు నరేంద్ర మోడీ గారు ఏ రకంగా మన వ్యూహాలు చూస్తాం, ఆయన వ్యూహాలు చూస్తాం ఎవరికి అంకు పట్టట్లేదు, పెట్టబోతున్నారు. ఆల్రెడీ వ్యూహం పనిచేశారు, పాకిస్తాన్ చుట్టూరు వ్యూహం పనిచేశారు. ఈ వ్యూహాన్ని ఒక 1 by 1 అమలు చేస్తున్నారు. సో మన చేతికి మట్టకుండా పని జరిగిపోయే చేయించేవాడే గొప్ప నాయకుడు. అలాంటి వ్యూహంలో ఉన్నాడు. క్షణం ఆ టైం వస్తే విల్ స్ట్రైక్ హ్యామర్ విత్ స్ట్రాంగ్లీ. ఆ టైం వస్తుంది, బట్ తొందరగా మాత్రం చర్యలు తీసుకోకూడదు. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్కా వ్యూహాన్ని పాకిస్తాన్ చుట్టూ భారత ప్రభుత్వం అల్లేసింది. ఇక అది అమలు జరుగుతూ ఉండేటువంటి క్రమంలో ఫస్ట్ స్ట్రైక్ ఆపరేషన్ సింధూర్ రూపంలో జరిగింది. తర్వాత పరిణామాలను బట్టి నిర్ణయాలు జరుగుతాయి. పీఓకే భారతదేశంలో కలిసిపోయినా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదంటున్నారు రవికిరణ్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.